అన్నదాత సుఖీభవ. ఈరోజు ఒక కొత్త స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. కిస్మిస్, జీడిపప్పు, బాదం, ఇంకేమైనా కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ ఏమో యాపిల్, గ్రేప్స్, దానిమ్మ, నారింజ తీసి పక్కన పెట్టుకోవాలండి. పాలు ఒక హాఫ్ లీటరు తీసుకుని పొయ్యి మీద పెట్టి వెచ్చిపెట్టుకోవాలండి. ఇంతలోపు 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడరు, 3 స్పూన్స్ ఏమో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. దాంట్లో కొన్ని చల్లటి పాలు పోసి చక్కగా కలపాలి. ఇందులోనే 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. ఇంకా ఈ మొత్తం స్వీట్కి ఈ 2 స్పూన్స్ మాత్రమే షుగర్ మనం వాడినట్టు, మిగతా అంతా మన ఫ్రూట్స్ నుంచి వచ్చింది. దాన్ని చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని ఇందాక మనం పాలు కాగబెడుతున్నాం కదా, అందులో వేయాలండి. అయితే ఇది కస్టర్డ్ అంత దగ్గరికి రాక్కర్లేదు, కొంచెం చిక్కబడితే చాలు. ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇంతలోపు మనం ఫ్రూట్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకుని అన్నీ కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని దాని చుట్టూ అంచులు కట్ చేయాలండి. అలా అన్ని స్లైసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో పాలు తీసుకోవాలండి. జస్ట్ పాలు అంతే. ఒక్కొక్క స్లైస్కి 2 స్పూన్స్ చొప్పున పోసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అది కొంచెం మెత్తగా అవుతుంది. ఈ పాల వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు అందులో ఇందాక మనం చేసుకున్న ఫ్రూట్ స్టఫింగ్ ఉంది కదా, అది పెట్టి చిన్న ఉండలా తయారు చేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ప్రాబ్లం ఏం లేదు. మెల్లిగా చేస్తే బాగుంటుందండి. ఈ ఉండలన్నీ ఇందాక మనం పాలు రెడీ చేసుకున్నాం కదా, అది తీసి అందులో వేయాలి. వేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మనం చక్కగా సర్వ్ చేసుకోవడమే అండి. చాలా తక్కువ స్వీట్తో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుందండి ఎలా ఉందనేది. మనం తిన్న తర్వాత తినొచ్చు, పిల్లలు కూడా ఇష్టపడతారు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.